హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ 4 వీడియోల్లో ఇలాగ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసాం కదా. హోమ్ పేజ్, అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్. సో ఈ వీడియోలో మనం ఈ వెబ్సైట్ని ఆన్లైన్లో ఎలా పబ్లిష్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ 127.0.0.1 అని ఉంది కదా. అలా ఉంటే అది కేవలం మన ల్యాప్టాప్లో మాత్రమే ఈ వెబ్సైట్ ఉందన్నమాట. ఓకేనా? ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఎలా పబ్లిష్ చేయాలో చూస్తాం. ఇక్కడ మీరు netlify.com అనే ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఫస్ట్ ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని చూసి క్లిక్ చేసి అక్కడికి వెళ్ళండి. సో అక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వేరే వేరే రకాలుగా ఇక్కడ సైన్ అప్ అవ్వచ్చు అనమాట. గిట్ ల్యాబ్ అండ్ బిట్ పాకెట్. ఈ 3 కనుక మీ దగ్గర లేకపోతే మీరు సైన్ అప్ విత్ ఈమెయిల్ అని క్లిక్ చేసి ఈమెయిల్తో కూడా అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చాం కదా. సో నేను నా ఈమెయిల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఒక వెబ్సైట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ అప్ అవుదాం. మీరు ఇక్కడ ఇచ్చినట్లయితే చెక్ యువర్ ఈమెయిల్ అని వచ్చింది కదా. సో మన ఈమెయిల్కి వెళ్తే ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అని నెట్లిఫై నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఆ వెరిఫై ఈమెయిల్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఈ రెండింటిని నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను అనమాట. నా ఫస్ట్ నేమ్ నరేష్ బాబు అండ్ హౌ ఆర్ యూ ప్లానింగ్ టు యూజ్ నెట్లిఫై, పర్సనల్, వాట్ కైండ్ ఆఫ్, ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఇవన్నీ వదిలేసి ఇక్కడ మీ టీంకి ఒక పేరు ఇవ్వాలి. సో అక్కడ నేను ర్యాండమ్ అని ఇస్తాను. ర్యాండమ్ అని ఇచ్చి కంటిన్యూ టు డిప్లాయ్. ఓకేనా? ఇక్కడ డిప్లాయ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఈ స్టెప్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ స్కిప్ ది స్టెప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం నెట్లిఫై డాష్ బోర్డ్కి వచ్చామన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు బై డిఫాల్ట్గా ఈ సైట్స్ అనే ట్యాబ్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? వేరే వేరే ట్యాబ్స్ ఉంటాయి. బై డిఫాల్ట్గా ఈ సైట్స్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ సైట్స్ ట్యాబ్లో మీరు కిందకు వచ్చినట్టయితే ఇక్కడ డిప్లాయ్ మాన్యువల్లీ అని ఉందన్నమాట. మీరు వేరే వేరే రకాలుగా కూడా డిప్లాయ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనం డిప్లాయ్ మాన్యువల్లీ అని ఉంది కదా, దీన్ని వాడి మనం డిప్లాయ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్రౌజ్ టు అప్లోడ్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసి నేను డెస్క్టాప్కి వెళ్తాను. డెస్క్టాప్లో మన ఈ CSS అని మన ఫోల్డర్ అని ఉంది కదా, మన వెబ్సైట్ VS కోడ్లో అప్లో వరకు మన కోడ్ రాసాం కదా, ఫోల్డర్ పేరు CSS అనమాట. ఓకేనా? ఆ ఫోల్డర్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి అప్లోడ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ కూడా అప్లోడ్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే అప్లోడ్ అవుతుంది. ఒక 1 minute ఇది అప్లోడ్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే డిప్లాయ్ సక్సెస్. సో ఇప్పుడు దీన్ని డిస్మిస్ చేద్దాం. డిస్మిస్ చేసి ఇక్కడ ఓపెన్ ప్రొడక్షన్ డిప్లాయ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసారు కదా, మీరు ఇక్కడ చూసినట్టయితే URLలో మన వెబ్సైట్ పేరు ఫ్రెండ్లీ కపవారా అండ్ సమ్ కోడ్ ఉందన్నమాట. .netlify.app. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్కి వెళ్ళొచ్చు, అబౌట్ పేజ్కి వెళ్ళొచ్చు అండ్ కాంటాక్ట్ పేజ్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ పంపిస్తే వాళ్ళ వెబ్సైట్లలో వాళ్ళ ఫోన్లలో ఈ URLకి వెళ్ళి మీరు డెవలప్ చేసిన సైట్ని వాళ్ళు చూడగలరు అనమాట. ఓకేనా? ఇది పూర్తిగా ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఆ డాష్ బోర్డ్కి వచ్చి ఇక్కడ సైట్ కన్ఫిగరేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఈ సైట్ కన్ఫిగరేషన్లో మీరు ఇక్కడ చూసినట్టయితే చేంజ్ సైట్ నేమ్ అని ఉందన్నమాట. ఓకేనా? సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూజర్ నేమ్ సెలెక్ట్ చేస్తాం కదా, ఇంతకుముందు ఎవరు తీసుకొని యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది కదా, అలాగా ఈ వెబ్సైట్కి కూడా అలాగే మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాండా రెడ్ 900 అని ఇస్తాను. ఇచ్చి సేవ్ చేస్తే అది సేవ్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఒకవేళ ఆ పేరు అవైలబుల్గా లేకపోతే ఈ పేరు అవైలబుల్గా లేదు, వేరేది సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం సైట్ ఓవర్ వ్యూకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూసారు కదా, ఇందాక మన URL ఏంటి, ఫ్రెండ్లీ కపవారా అండ్ సమ్ కోడ్ అనమాట. ఇప్పుడు మన URL ఏంది,
panda@900.netlify.app. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఇచ్చారు కదా panda@900.netlify.app. ఈ యూఆర్ఎల్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు మన వెబ్సైట్ విజిబుల్గా ఉందన్నమాట. అండ్ అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్. ఓకేనా? సో ఇలాగా మనం వెబ్సైట్ని సింపుల్గా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.